2024లో విడాకులు తీసుకున్న ప్రముఖ జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్. హీరో ధనుష్ మరియు ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లైన 20 సంవత్సరాల తర్వాత 2024 నవంబర్ 27న విడాకులు తీసుకున్నారు. చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. సానియా మీర్జా. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జనవరిలో తన భర్త షోయబ్ మాలిక్తో విడిపోతున్నట్టు ప్రకటించింది. తర్వాత షోయబ్ జూన్లో సనా జావేద్ను వివాహం చేసుకున్నాడు. ఊర్మిళా మండోద్కర్. నటి ఊర్మిళా మండోద్కర్ సెప్టెంబర్లో తన భర్త మెహసీన్ అఖ్తర్ మీర్తో విడాకులు ప్రకటించింది. ఈ జంట పెళ్లైన 8 ఏళ్ల తర్వాత విడిపోయింది. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్. నటి నటాషా స్టాంకోవిక్ మరియు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా జూలై 18న విడాకుల గురించి ప్రకటించారు. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట 4 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడిపోయింది. వీరికి అగస్త్య అనే కొడుకు ఉన్నాడు. ఏఆర్ రెహమాన్. ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం విడాకులు ప్రకటించారు. 1995లో వివాహం చేసుకున్న ఈ జంట 2024లో తమ బంధానికి ముగింపు పలికింది. జయం రవి. ప్రముఖ తమిళ నటుడు జయం రవి 2024 సెప్టెంబర్లో తన భార్య ఆర్తితో విడాకులు తీసుకున్నారు. ఈషా డియోల్, భరత్ తఖ్తాని. దిగ్గజ నటుడు ధర్మేంద్ర, హేమమాలిని కుమార్తెల గారాడపటి ఈషా డియోల్. బాలీవుడ్లో హీరోయిన్గా ఉంటున్న ఈషా డియోల్, భరత్ తఖ్తాని విడాకులు తీసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. 2012లో వివాహం చేసుకున్న వీరిపై ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి. చివరకు విడిపోతున్నట్టు ప్రకటించడంతో రూమర్స్ కాదని అవి నిజమేనని తేలాయి. జీవి ప్రకాష్ కుమార్, సైంధవి. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్, సింగర్ సైంధవి ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. జీవి, సైంధవి చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులుగా ఉండేవారు. వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే ఇద్దరు విడిపోతున్నట్టు ఈ ఏడాది ప్రకటించారు. విడాకుల తర్వాత ఇటీవల ఓ స్టేజ్పై ఇద్దరు పాట పాడినట్లు సమాచారం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.